నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరవిందన్న గారి నాయకత్వం, అరవిందన్న గారి నాయకత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పాలాభిషేకం ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగిత్యాల పట్టణ శాఖ తరపున అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారో అందరికీ ఆనందకరమైన విషయం. ఏదైతే ఐటీ అనేది 15 లక్షల వరకు మినహాయింపు చేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా మిగతా ఏదైతే బడ్జెట్ చేశారో చాలా ఆనందకరమైన విషయమని తెలియజేస్తూ ముగిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈరోజు అన్ని వర్గాల ఆమోదక పొందడం జరిగినది. ఎందుకంటే ఒక పక్క మధ్యతరగతి జనాలకు ఉపశమనం కలిగించే అంశాలు, బీపీ పేషెంట్ కావచ్చు, షుగర్ పేషెంట్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, కుష్టి రోగస్తులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 36 రకాలైనటువంటి మందుల మీద సుంకాన్ని ఎత్తివేయడం జరిగినది. అదేవిధంగా ఒక పక్క కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు మేలు చేసే విధంగా బ్యాంకులలో 3 లక్షల నుంచి దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగినది. అదేవిధంగా రైతే దేశానికి వెన్నుముక్క అన్నటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ సుతా కొనసాగించడం జరుగుతుంది. గతంలో ఒక్కొక్క బస్తాకు 2000 పైన సబ్సిడీ ఉన్నటువంటి ఎరువులను సుతా ఈరోజు ఆ కంపెనీలు పెంచుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేమే భరిస్తాం, రైతుల మీద ఎలాంటి బాధ్యత వేయొద్దని ఆ సబ్సిడీని కూడా భరిస్తూ ఈరోజు రైతులకు వెన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం ఐటీ చిన్న ఉద్యోగస్తులు ఐటీలో కట్ అవుతున్నాయని మధ్యతరగతి ఎంప్లాయీస్ ఈరోజు మన కడుపు బలైన ప్రధానమంత్రి గారి కేంద్రంలో పట్ల నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఏదైతే సామాన్య నిరుపేద ప్రజలు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే 3 లక్షలకు ఉన్నదో అది 5 లక్షల వరకు పెంచిండ్రు. రైతులకు మరో వరం. మరి ఈరోజు భారతదేశ ప్రజలకు మోడీ ఎన్నో పథకాలు, మరి తెలుగు రాష్ట్రాల లోపల, ఆంధ్ర కానీ తెలంగాణ లోపల ఎన్నో ఇవన్నీ నిధులు కేటాయించారు. మరి కల్లబొల్లి కాంగ్రెస్, కన్నుల్ని చూడలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అవాక్కులు చవాక్కులు పలుకుతూ మరి మోడీ, మరి బండి సంజయ్ గారు కానీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని ఈ తెలంగాణకు ఏం నిధులు కేటాయించాలన్నారు. మరి ప్రజలు అన్నీ చూస్తున్నారు. మరి ప్రజలను తప్పుదో పట్టించినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము నిరాశల రైలు చేపడుతుంది. మరి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మోడీ గారు ఈ 2 రాష్ట్రాలకు ఎన్నో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో విశ్వగురువుగా తీసుకుపోయేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాలాభిషేకము మన అదృష్టంగా భావిస్తున్నాము. జై హింద్, జై భారత్. గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా అంత్యోదయ సిద్ధాంతమే తన సిద్ధాంతంగా భావించి ముందుకు వెళ్తున్నారు. మన భారతదేశ ప్రజలందరినీ కూడా ముందుకు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి ప్రధాన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర
బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలకు, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలకు నెలవుగా ఉంది. ఈ సందర్భంగా మేము జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల్లో మేమందరము బీజేపీ నాయకులందరము కలిసి కూడా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నూతనంగా జిల్లా నుంచి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా నియమితులైనటువంటి నల్వాల తిరుపతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు కొప్పు గంగాధర్ గారు మరియు జిల్లా కార్యదర్శి గారు గౌరవనీయులు రాగిన సత్యనారాయణ గారు, మండల అధ్యక్షులు రమేష్ గారు, పెద్దన్న గారు, యువ నాయకులు, అదేవిధంగా రాజేందర్ గారు, మహిళలు మమత గారు, వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా మాతో పాటు ఉన్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది పేద మధ్యతరగతి ప్రజలకు, రైతన్నలకు, మహిళలకు వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి బడ్జెట్. చిన్న తరహా పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు ఊతమిస్తున్నటువంటి బడ్జెట్. మరి ఇటువంటి ప్రజా ఆమోగ్యమైనటువంటి బడ్జెట్ని చిన్న చూపు చూసేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు మాత్రమే పచ్చకామెర్లు సోకిన వాడు పచ్చగా కనిపించినట్టు గత యూపీఏ అన్యాయాలన్నీ ఇప్పటికీ వాళ్ళ కళ్ళకు అలానే కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. ఈ రోజున ఆదాయ పన్ను మినహాయింపు కానివ్వండి 12 లక్షలకు పెంచడం జరిగింది. అది నిజంగా మధ్యతరగతి వాళ్లకు ఎంత ఉపయోగకరమైనది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, గతంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల వరకు రుణాలు పెంచారు. 10 లక్షల వరకు విద్యా రుణాలకి టీపీఎస్ లేదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, దేశం మొత్తం మీద ప్రతి జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ డేకేర్ యూనిట్స్ కానివ్వండి, మహిళలకు ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మహిళలకు పారిశ్రామికంగా వారిని ప్రోత్సహించడానికి 2 కోట్ల వరకు రుణాలు కానివ్వండి, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కే చూడండి, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి 1.5 లక్షల వరకు రుణాలు. రాష్ట్రంలో 10 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అంటే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. మహిళా సాధికారతకు ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఊసే లేదనడం ఈ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అవగాహన లోపానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్లో వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకంలో తెలంగాణ భాగస్వామి కాదని మాట్లాడుతున్నారు. ఇది నిజంగా వారి అవగాహన రాజ్యానికి నిదర్శనం అవుతుంది. వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇటు మహిళలకు కానివ్వండి, రైతన్నులకు కానివ్వండి, పేద మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ సమన్యాయం చేసే విధంగా అభివృద్ధి, సంక్షేమం సమబాటగా భావిస్తూ కేంద్ర బడ్జెట్ అనేది ఈసారి. మరి నిన్న మొన్న చూస్తే కాంగ్రెస్ నేతలు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, గతంలో కదా నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలలో ఉపాధి రేట్ ఎంత ఉన్నాయండి? 2.9 కోట్ల ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఒక్క 2024లోనే 4.9 కోట్ల ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. 2014 వరకు 17.6 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అంటే ఎంతగా పెరిగింది అక్కడ మీకు అర్థమైతలేదా? ఉపాధి అవకాశాలు లేవు అంటున్నారు. 2023-24లో చూస్తే నిరుద్యోగ రేటు 3%. మరి ప్రధాన మోదీ కేంద్ర ఒకసారి మీరే ఆలోచన చేయాలి. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని అన్ని వర్గాలు, దేశంలోని అందరూ కూడా హర్షిస్తుంటే, స్వాగతిస్తుంటే, ఈ తెలంగాణ రాష్ట్ర
గగ్గోలు పెడుతున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. వాళ్ళకు తెలుసు అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారు. ఒకసారి నేను తెలంగాణలో అంతెందుకు జగిత్యాలలో ఉన్న నాయకులకు ఒక మాట చెప్తా ఉన్నాను. ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు కదా. సరైన సమయంలో సరైన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపిఆర్లు మీకు పంపించిందా కేంద్ర ప్రభుత్వం? ఒక్కసారి అది ఆలోచన చేసి మాట్లాడాలి. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారే తప్ప హామీలు ఏమయ్యాయి అంటే హైడ్రాన్ ముందుకు వచ్చింది, హామీలు ఏమయ్యాయి అంటే పుష్ప 2ను ముందుకు తెచ్చింది, హామీలు ఏమయ్యాయి అంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక మాట ప్రజలందరూ కూడా గమనించాలి. అందరూ గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల మీద బీసీలు పోరాటం చేస్తూనే ఉన్నారు తెలంగాణలో. మరి దాన్ని మేమేదో సాధించు ఎన్నికల ఇచ్చినట్టు తీసుకెళ్తామని చెప్పింది. కానీ ఇప్పుడున్నటువంటి బడ్జెట్ మీద కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. దేని నుంచి అంటే బీసీ రిజర్వేషన్ల నుంచి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బీసీల గణన ఎంతయ్యా? 46%. 2014లో 51% ఉన్నటువంటి బీసీ జనాభా ఈ 10 సంవత్సరాలలో పెరుగుతుందా తగ్గుతుందా? 21 లక్షలు ఎందుకు తగ్గింది? దానికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఉత్తమ్ కుమార్ గారు చెప్తారా? మరి జగిత్యాల నాయకులు జీవన్ రెడ్డి గారు చెప్తారా? బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా మాత్రమే సమగ్ర సర్వే 2024 వరకు ఎందుకు తగ్గింది? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ గారు కానివ్వండి, జగిత్యాలలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, బీసీల ఎస్సీల ఎస్టీల గుణగణన మీద ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి తీరాల్సిందే. దాని మీద కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే, రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాల్సిందే. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో దయచేసి దీన్ని మానుకోవాలి. ప్రజలందరూ ఎంతో ప్రతిభావంతులు, మీవన్నీ గమనిస్తూ ఉన్నారు, మీ వీధి నాటకాలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దయచేసి మీ తెలిసిన నాయకులన్నా తెలియనట్టు దొంగ నిద్ర నటించకండి. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోండి. ఎందుకంటే ఏదో మంచి జరుగుతూ ఉంటే, మంచి పేరు వస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారేమో. దయచేసి అది తగదు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ నాయకులకి బుద్ధి చెప్పేటటువంటి రోజు ముందుకు వస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడే చేసింది. బీఆర్ఎస్ పని అంతే అటకెక్కిచ్చారు, తిరిగి ఒకేసారి. కనీసం ఈ కాంగ్రెస్ నాయకులైనా ముందు చూపుతో అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించైనా కలిసి పనిచేస్తే మంచిగా ఉంటుంది. ప్రజల గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. అసలు జరుగుతున్నది ఏదో చెప్తే మంచిగా ఉంటుంది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడగా కూడా బాగున్నాయి. నిన్నటి కూడా అశ్విని వైష్ణవ్ గారు 5,000 కోట్ల రూపాయలను రైల్వేకి కేటాయించడం జరిగింది, తెలంగాణ రైల్వేకి. మరి ఇదంతా మరి కేంద్ర మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వల్ల కాదా, బీజేపీ కేంద్ర మంత్రుల వల్ల కాదా? నిజంగా చెప్తా ఉన్నాం. ఇంత ప్రజా ఆమోగ్యమైనటువంటి బడ్జెట్ తీసుకొచ్చినందుకు గాను నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులు